बीजेपी के रियासती सदर बंडी संजय ने इल्जाम लगाया है कि दिल्ली के वजीर आला अरविंद केजरीवाल और दीगर कौमी कायदीन केसीआर के साथ शराब घोटाले की रकम बांटने के लिए तेलंगाना आए हैं। इन्होंने कहा कि खम्मम सभा में आने वाले 4 लीडर 4 घोटालों में मुलजिम हैं। इन्होंने तंज किया कि बीआरएस मीटिंग में आने वाले एक भी लीडर ने पार्टी के बारे में बात नहीं की। केजरीवाल ने कहा कि मुल्क में आम आदमी पार्टी की हुकूमत आएगी। इन्होंने कहा कि खम्मम सभा में आने वाले लोगों और कौमी लीडरों ने पूरे दिल से प्रोग्राम में शिरकत नहीं की। बंडी संजय ने कहा कि कर्नाटक के साबिक सीएम कुमारस्वामी और बिहार के सीएम नीतीश कुमार मीटिंग में शरीक नहीं हुए। बीजेपी के रियासती सदर ने कहा कि लोगों ने हिंदुस्तान न्यूजीलैंड मैच के अलावा बीआरएस मीटिंग पर तवज्जो नहीं दी। పోయినసారి అబ్కి బార్ కిసాన్ సర్కార్ అన్నది బాబు, ఇప్పుడు ఆ పేరే లేదు. ఇక మళ్ళీ మార్చుకున్నాడు, మళ్ళీ మార్చుకున్నాడు. ఇక అబ్కి బార్ కిసాన్ సర్కార్ అన్న వారి పేరే లేదు. వాళ్ళు అల్లే ఇస్తారు, ఇక మర్చిపోయాడు. కనీసం జై తెలంగాణ అల్లే, జై తెలంగాణ కూడా అల్లే. కనీసం రాష్ట్ర ముఖ్యమంత్రి నీతో పక్క జై తెలంగాణ పక్క అనిపిస్తా బిడ్డ. తెలంగాణ ప్రజల దమ్మేంతో చూపెడతాను బిడ్డ. మేము కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని నేను ముఖ్యమంత్రి చేస్తే నువ్వు కనీసం జై తెలంగాణ అనడానికి కూడా నువ్వు మోపడే ఇబ్బంది పడుతున్నావు, వెనకడిగేస్తున్నావు. కానీ తెలంగాణ ద్రోహివి నువ్వు. ఆ వచ్చిన వాళ్ళు కూడా మీరు చూడండి, స్పీచ్ చూడండి. వచ్చిన వాళ్ళు ఎవ్వరు కూడా బీఆర్ఎస్ చూసి మాట్లాడాలి. ఒక్క నోటకెళ్ళి బీఆర్ఎస్ అనేలే. వచ్చిన వాళ్ళు 4 స్కామ్లో ఉన్నారు. వాళ్ళు లిక్కర్ స్కామ్లో ప్రభుత్వం ఒకటి ఉన్నది, ఒకరు మైనింగ్ స్కామ్లో ఉన్నారు, ఇంకొకటి గోల్డ్ స్కామ్లో ఉన్నారు. ఈడ పెట్టుబడులు పెట్టాలంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబానికి కమిషన్లు ఇవ్వాలి, పర్సంటేజ్లు ఇవ్వాలి. కాబట్టి ఇక్కడి నుంచి అన్నీ కూడా బయట తరలిపోతున్నాయి. 20,000 కోట్ల పెట్టుబడులు ఇక్కడి నుంచి ఉత్తరప్రదేశ్ తీసుకుపోయారు. నీ మూర్ఖత్వం వల్ల నీ కమిషన్ల బాధ భరించలేక ఆడికి పోయినాయి. పూర్తిగా నిన్న నిర్వహించిన బహిరంగ సభ ద్వారా